రాఖీలు కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడెవరా? నీ దగ్గర మనీ లేవు కదా బన్నీ, ఎలా కొన్నావు? కొన్నాడో కొట్టేశాడో, కాస్త గట్టిగా అడుగు వసు. అత్తయ్య, కొట్టేయాల్సిన అవసరం బన్నీకేంటి? రాఖీ కొనుక్కోవడానికి నేనే డబ్బులు ఇచ్చాను. ఇంటికొస్తూ కొనుక్కొచ్చాం కదా బన్నీ. ఎందుకు రాభి అబద్ధాలు చెప్తా? పోనీ నిజమేంటో మీరే చెప్పండి అత్తయ్య. అభి అబద్ధం చెప్పడం ఏంటే? అబద్ధాలు చెప్పడం నీకు అలవాటు, అభికి కాదు. రేపు రాఖీ పండగని ఇవాళ అభి బన్నీకి రాఖీలు కొనిపెట్టాడు. అందులో అబద్ధం విడ్డూరో ఏమున్నాయి పిన్ని? అంటే పావని, అది ఇంకా లాగకే. అసలే అభి అన్నయ్య సీరియస్గా ఉన్నాడు. బన్నీ అంతా చెప్పినట్టున్నాడు. పెద్దదాని మనం చూడకుండా చెంప పగబెడతాడు. కామ్గా ఉండు. థ్యాంక్స్ అన్నయ్య, మాకు రాఖీలు తెచ్చినందుకు. అన్నయ్యకి రాఖీ కొనిపెట్టినందుకు థ్యాంక్స్ డాడీ. సరే వసుగారు, మీరు భోజనానికి రెడీ చేయండి, మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాం. బన్నీ పద పద పద, మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యి వద్దాం. చాలా పనులు ఉన్నాయి, భోంచేసి. మమ్మీకి నిజం చెప్పినందుకు థ్యాంక్ యూ డాడీ. అలాగే సారీ కూడా. ఎప్పుడు అబద్ధం చెప్పని మీరు ఫస్ట్ టైం నా కోసం అబద్ధం చెప్పారు. ఒక మంచి కోసం అబద్ధం చెప్పినా తప్పులేదు బన్నీ. ఓకే పద, వెళ్ళి ఫ్రెష్ అయ్యారా. రోజు రోజుకి ఈ పిల్లల గోల ఎక్కువైపోతోంది. అవునాంటీ, బాగా డిస్టర్బెన్సింగ్ గా ఉంది. మీరిద్దరూ బాగా చదువుకోవాలి. మమ్మీ డాడీలకి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? మా అన్నయ్య ఉన్నాడు ఎందుకు?
ఒక్కసారి కూడా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అని దీవించలేదు. మీ అన్నయ్య చేతికి ఎప్పుడైనా నువ్వు రాఖీ కట్టావేంటే? ఆయన నీ చేతికి తాళిచ్చి రెండో పెళ్లి చేసుకోమ్మా అనడానికి. చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కోండి. థ్యాంక్స్ అన్నయ్య. బన్నీ నీకు ఆ మనీ ఎక్కడిది? అది బన్నీ కష్టార్జితం వసుగారు. కష్టార్జితమా? ఏంటి డాడీ నిజం చెప్పేశారు? కష్టార్జితం ఏంటి అభి? బన్నీ కష్టం చేసి డబ్బులు సంపాదించాడా అభి? ఏం పని చేసావు బన్నీ? అది మమ్మీ. తనేం చేయలేదు వసుగారు. నేను రోజు ఇచ్చే పాకెట్ మనీని ఖర్చు పెట్టకుండా కష్టపడి దాచిపెట్టుకొని ఈరోజు తన చెల్లెళ్ళకి ఇచ్చాడు. అందుకని కష్టార్జితం అన్నాను. ఓ ఇంతేనా? మేమింకా బన్నీ ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించాడేమో అనుకున్నాం. చిన్నపిల్లాడు, తనేం పని చేసి డబ్బులు సంపాదిస్తాడన్నయ్య. బన్నీ చాలా పనులు చేస్తాడభి. బన్నీని చిన్నపిల్లాడని అస్సలు అనుకోవద్దు. అన్నయ్యనేమి అనకు పెద్దమ్మా. అన్నయ్యనేమైనా అంటే మేము అలుగుతాం. మీ అన్నయ్యని పెద్దమ్మ ఏం అనలేదమ్మా, ఇంకా మెచ్చుకుంది. అన్నయ్యలా మీరు కూడా మంచి మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి, కష్టపడాలి. నేనున్నంత వరకు నా ఇద్దరు చెల్లెల్ని కష్టపడినివ్వను పెద్దమ్మా. బాగా చూసుకుంటాను. ఏంటే నా జాతకం ఏది కలిసి రావటం లేదు. ఇప్పుడు ఏమైందంటే? వసు గీసిన పెళ్లి ప్లానింగ్ పేపర్స్ పాడు చేయాలనుకున్నాను, కుదరలేదు. వసుకి సుమిత్రాదేవి గారు ఇచ్చిన డబ్బులు కొట్టేయాలనుకున్నాను, తేలుతో కుట్టించుకున్నాను. ఆఖరికి నిన్న బన్నీగాడు రోడ్డు మీద రాఖీలు అమ్ముతుంటే రాత్రంతా వాణ్ణి రోడ్డు మీదే ఉంచాలనుకున్నాను. అభిగాడు ఇంటికి తీసుకొచ్చేశాడు. ఏంటి పిన్ని, నా బన్నీ రాఖీలమ్మాడా? బన్నీని రాత్రంతా రోడ్డు మీద నిలబెట్టాలనుకున్నారా? లేదు వసు, నేనేదో ఊరికే అన్నాను. నిజం చెప్పండి పిన్ని. నేను నిజమే చెప్తున్నాను వసు. మిమ్మల్ని కాదు, బన్నీని అడుగుతాను. ఏంటి మమ్మీ? నిన్న నువ్వెక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు వసు గారు. నేను అడుగుతుంది బన్నీనండి.
రాఖీలు కొనడానికి నీకు డబ్బులు ఎలా వచ్చాయి బన్నీ? నేనే ఇచ్చానండి. మీరు ఆపుతారా? మర్యాదగా నిజం చెప్పు బన్నీ. నిన్న రోడ్డు మీద నువ్వు రాఖీలు అమ్మావా? లేదండి, అది మీరు ఆగండి. ఇప్పుడు చూడు. బన్నీ నువ్వు చెప్తావా లేదా? సారీ మమ్మీ, నేను చెల్లెలతో రాఖీ కట్టించుకుందామని రాఖీలు కొందామనుకున్నాను, కానీ నా దగ్గర మనీ లేవు. నీ దగ్గర డాడీ దగ్గర కూడా మనీ లేవు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అనుకున్నాను. 1 గంట రాఖీలు అమ్మితే 1 రాఖీ ఫ్రీగా ఇస్తానని రాఖీలు అమ్మే అంకుల్ చెప్పాడు. అందుకే 2 గంటలు రాఖీలమ్మి రాఖీలు తీసుకోవాలి అనుకున్నాను. అలా 2 రాఖీలు సంపాదించాను. పాడు చేసింది. పాపం బన్నీ ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి రాత్రి వరకు రాఖీలు అమ్మాల్సి వచ్చింది. మీరైపోయారా ఆంటీ? వసు అక్క మీ 2 చెంపలు వాయించటం ఖాయం. మీరు మనిషా లేక ఇంకేవేనా? చిన్న పిల్లాన్ని బాధ పెడతారా? మిమ్మల్ని అయ్యో వసు గారు, ఏంటి పిన్ని ఇది? చిన్న పిల్లాడు తన చెల్లెళ్లకు రాఖీలు కొనడం కోసం మన దగ్గర డబ్బులు అడగడానికి ఇబ్బంది పడి తనే సొంతంగా కష్టపడి రాఖీలు అమ్మి డబ్బులు సంపాదిస్తే బన్నీని ఇంకా కష్టపెట్టాలనుకున్నారా? ఎందుకు పిన్ని? బన్నీ అంటే మీకు అంత కోపము? మిమ్మల్ని తేలితో కుట్టించడానా? ఆ తేలి మిమ్మల్ని ఎలా కుట్టిందో కూడా మాకు తెలుసు అత్తయ్య. ఆఫీస్లో వసు గారికి ఇచ్చిన డబ్బుల్ని మీరు కొట్టేయాలి అనుకున్నారు. బన్నీకి ఆ విషయం తెలిసి మీకు బుద్ధి చెప్పాలని బన్నీ మనీ బ్యాగ్లో తేలి వదిలాడు. మీరు తప్పు చేసినా ఆ తప్పుని అందరి ముందు చెప్పి మీ పెద్దరికాన్ని తల దించుకునేలా చేయకుండా తప్పు తనపై వేసుకుని శిక్ష తన అనుభవించాడు. అయినా కూడా మీకు కక్ష తీరలేదా పిన్ని? ఏంటి, నువ్వు ఆఫీస్ డబ్బులు దొంగతనం చేయాలనుకున్నావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలనుకున్నావా? నీ అంత దుర్మార్గురాలు ఇంకొకరుండరే, నీకు శిక్ష పడాల్సిందే. నేనే డబ్బు కొట్టేయాలనుకోలేదు. అసలు దొంగలు పడుతున్నారు కదా, బస్సు ఆ డబ్బుని జాగ్రత్తగా పెట్టిందో లేదో చెక్ చేద్దామని అనుకున్నాను. ఇంకా బుకాయించకండి పిన్ని. తప్పు చేశానని ఒప్పుకోండి, గౌరవంగా ఉంటుంది. నేనేం చెప్పినా మీరేం నమ్మరు కదా. అవును, ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను. అయితే ఏంటి? చేసిన తప్పుకి శిక్ష అనుభవించవే. 100 గుంజలు తీ. ఆ?
నువ్వేంట్రా? నేనేమైనా చిన్నపిల్లనా? చిన్నపిల్లాడితో గుంజీలు తీయించారు కదా పిన్ని. తప్పు మీరు చేసి బన్నీకి శిక్ష వేశారు కదా. అయితే మాత్రం పెద్దవిడితో గుంజలు తీయించడం ఏంటక్క? హారిక, నువ్వు కామ్గా ఉండు. ఇప్పుడు నువ్వు అత్తయ్యకి సపోర్ట్ చేస్తే ఆ గుంజీలో నిన్ను తీయమంటారు. గుంజీలు తీయలేకపోతే 50 కొరడా దెబ్బలు తినాలి. 50 కొరడా దెబ్బలా? చచ్చిపోతాన్రా. వదిలే అన్నయ్య, ఇప్పుడు పనిష్మెంట్లు అవి ఎందుకు? ఎందుకు వదలాలి అభి? నిన్న బన్నీని క్షమించమన్నాం, పిన్ని గారు క్షమించారా? ఈవిడ చేసిన తప్పు మనం చేయడం ఏంటక్క? తన తప్పు తనకు తెలియాలమ్మా. చెప్పవే, 100 గుంజీలు తీస్తావా లేక 50 కొరడా దెబ్బలు తింటావా? గుంజిళ్ళు తీస్తాన్రా, కానీ 100 అంటే నా వల్ల కాదు. ఓ 25 తీస్తాను. సరే, ఒక పంచి 25 గుంజీలు తీసి 25 కొరడా దెబ్బలు తిను. మళ్ళీ కొరడా దెబ్బలు ఎందుకురా? 50 గుంజిళ్ళు తీస్తాను. ఇంకేం మాట్లాడుకో. తీ. రెండు, 3, అమ్మా. అమ్మా. అయ్యో అత్తయ్య, ఆగేవేంటి? తీ. తీస్తున్నాన్రా. అమ్మా, 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 అమ్మా. 6, 7, అమ్మా, 9. ఏ ఆగు, ఏంటే 7 తర్వాత 9 ఏంటే? 7 తర్వాత 8 తర్వాత 9, 10. నేను లెక్క పెడతాను, నువ్వు గుంజిలు తీ. అమ్మా, అమ్మో, 9. అమ్మో. తీ. తీస్తున్నానేడా? 10. అమ్మా, అమ్మా, అమ్మా. వద్దులే పెద్దనాన్న, అమ్మమ్మకి కాళ్ళు నొప్పులు వస్తాయి. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మమ్మ. చిన్న పిల్లాడికున్న దయా జాలి కూడా మీకు లేవు పిన్ని. దయ్యా జాలి ఉంటే ఇది మనిషి ఎందుకు అవుతుంది? ఇలా ఎందుకు తయారవుతుంది? వెళ్ళవే, బన్నీ వల్ల నువ్వు బ్రతికిపోయావు. వెళ్ళు. నాతోనే గుంజళ్ళు తీస్తారా? చెప్తాన్రా మీ అందరి సంగతి చెప్తాను. నేనేంటో చూపిస్తాను. చెల్లెళ్ళ కోసం ఇంత కష్టపడ్డావా బన్నీ? చెప్పాను కదా పెద్దమ్మ, నా చెల్లెల కోసం నేనేమైనా చేస్తానని. ప్రతి ఇంట్లో నీలాంటి అన్నయ్య ఒకడు ఉండాలి బన్నీ. పదండి, మీ ముగ్గురికి ఏదైనా కొని పెడతాను. రండమ్మా, పదండి. నేనెళ్ళి వంట పని చూస్తాను వాసు. ఆగండి. ఏంటండి? మీరెప్పటి నుంచి నేర్చుకున్నారు?
నేనేం నేర్చుకున్నాను? అబద్ధాలు చెప్పడం. ఏంటి వసు గారు, నేనెప్పుడు అబద్ధం చెప్పాను? ఇదిగో మళ్ళీ మరో అబద్ధం. నిన్న బన్నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడని చెప్పడం, రాఖీలకి మీరే డబ్బులిచ్చారు అనడం, ఎందుకు నా దగ్గర నిజం దాచిపెట్టడం? బన్నీయే చెప్పొద్దన్నాడు వసు గారు. మీ తండ్రి కొడుకులు నన్ను ఫోన్లు చేశారు కదా, నేనేమో మీరు చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మేశాను. మళ్ళీ నవ్వుతున్నారా? అబద్ధాలు చెప్పకూడదని మీరు బన్నీకి చెప్పాల్సింది పోయి మీరే అబద్ధాలు చెప్పి వాళ్ళని వెనకేసుకొని వచ్చారు. నాకు చాలా కోపంగా ఉంది. బన్నీ లాంటి కొడుకు కోసం కొన్ని అబద్ధాలు చెప్పొచ్చు, తప్పులేదండి.